సంతోషం చేశారు. మనం అందరం వ్యవసాయంపై ఆధారపడటం వల్ల మనకు వ్యవసాయానికి నీళ్లు కావాలి, పంటలు పండించుకోవడానికి నీళ్లతో పాటు ఇన్వెస్ట్మెంట్ అంటే 10,000 కానీ 4,000 కానీ కూలీలకు కానీ డబ్బులు కావాలి. ఈ రెండు ఉంటే మనం అందరం వ్యవసాయ పని మీద ఆధారపడిన కుటుంబాలు కాబట్టి అయినంత మటుకు గతంలో నిజాం సాగర్ చేయబట్టి 2,75,000 ఎకర్స్ బాగున్న మటుకే ఇరిగేషన్ చేసుకున్న వరకు మన అందరం మన కుటుంబాలు మన ఫాదర్స్ మంచుకున్న తర్వాత మనం ఈ స్టేజ్ చూస్తాం. దాన్ని కాపాడాలని రోడ్లు ఇస్తే అది పూర్తిగా వచ్చిన తర్వాత మనం విద్యుత్ చెప్పేసి రూపాయలు సాగర్ 1,00,000 ఎకరాలు మనం తగ్గకుండా వాటర్ ఇస్తాము. వాటర్ ఇస్తున్నాం సరిపోదు, పంటలు పండుతున్నాం సరిపోదు, దానికి పెట్టుబడి కావాలి. పెట్టుబడి కొరకు కొందరి దగ్గర ఉంటాయి, కొందరి దగ్గర ఉన్నాయి. బ్యాంకులకు లోన్స్ పోతాం. బ్యాంకులు లోన్ తీసుకొని రైతులు కూడా పంట ఉండగా లోన్లు చెల్లించకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారే. గతంలో కొన్ని చేస్తాము కొన్ని చేయమని చెప్పినా మొన్న మేము ఎలక్షన్లో రైతులకు కూడా కంపల్సరిగా లోన్ మాఫీ చేస్తే బాగుంటుందని మీ అందరి ఆలోచన మేరకు ఒక డిసిషన్ తీసుకుంటాం. 2,00,000 వరకు లోన్ మాఫీ చేస్తాం. మన ప్రభుత్వం వస్తే అది ప్రభుత్వం వచ్చింది. మొన్నటి వరకు కొన్ని డిసిషన్ తీసుకోకపోయిన కోడ్ కాబట్టి ఎలక్షన్ కోడ్స్ నిన్ననే క్యాబినెట్లో 2,00,000 వరకు రైతులకు రుణమాఫీ చేద్దాం, రైతులు సంతోషంగా ఉండాలని డిసిషన్ తీసుకోవడం జరిగింది. నేను అభినందిస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు కానీ మన నిజామాబాద్ డిస్టిక్ ప్రజలు అండ్ బోర్డర్ కాన్స్టిట్యూన్సీ ప్రజల తరఫు వచ్చి క్యాబినెట్ మంత్రులకు క్యాబినెట్ మంత్రులకు ముఖ్యమంత్రి గారికి మన తరఫు చెప్తూ అదేవిధంగా ఒక ధర్మీయులు పెట్టుకున్నాం. గత ప్రభుత్వం పెట్టారు. మనమందరం భూమి పంటలు మన భూమి మనకు ఉండాలంటే ఒక డాక్యుమెంట్స్ కావాలి, పాస్బుక్ కావాలి. దానికి గతంలో డిఫరెంట్ సిస్టంలో పెట్టి చాలా మంది రైతులు మన డిస్ట్రిక్ట్లో 49,000 అప్లికేషన్స్ వచ్చినాయి. 49,000 అప్లికేషన్స్ వచ్చిన రైతులు ఇబ్బంది పడుతుంది. దాంట్లోకి వెళ్ళి కొన్ని ఎలక్షన్ అయిన మనసులో డిసిషన్ తీసుకొని గైడ్లైన్స్ ఇచ్చినాము. ప్రాజెక్టులో రివ్యూ చేయాలి, ఇక్కడ వరకు చేయగలుగుతారు, వాళ్ళు ఇక్కడ వరకు కలెక్టర్ చేయాలి. అంత భాగంలో ఇంకా ఒక 2 days నుంచి డిస్ట్రిక్ట్లో ప్లస్ బోర్డర్ కాన్స్టిట్యూన్సీలో అవన్నీ ఎవరు కూడా పాస్బుక్ లేక బాధపడుతున్న రైతులు తగ్గన్న ఉద్దేశంతో నిన్న కలెక్టర్ గారు మా తహసీల్దారు ఆయన కలిసి మీటింగ్ పెట్టిన జరిగింది. మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చా విత్ 1 weekలో మన పాస్బుక్లు బంద్ అయిపోతాయి. పాస్బుక్ అయిపోయాక మీకు ఒక లెటర్ ఇస్తారు. ఇంటికి లెటర్ అవుతారు, మీ ప్రాసెస్ అయింది,
ఇది మీ పాస్బుక్ ప్రింటింగ్ పోయింది. ఆ ప్రింటింగ్ నుంచి రావడానికి ఒక 1 month అవుతుంది. నోటీస్ వస్తుంది. నోటీస్ వచ్చిన 1 monthలో మీకు పాస్బుక్స్ వస్తాయి. మీరు హ్యాపీగా ఉంటుంది. లోన్ మాఫ్ అవుతున్నది. ఇప్పటి వరకు పాస్బుక్ లేక మీకు రైతు బంధువు రాక ఎక్కడైనా మనం బ్యాంకులో లోన్ తీసుకున్నామన్నా పాస్బుక్ లేదు, ఇబ్బంది అయింది. కాబట్టి అవన్నీ సౌకర్యాల కొరకు ఇప్పుడే నవంబర్లో కూడా నేను ఒక నవంబర్ మండలంలోనే మన కాన్స్టిట్యూన్సీలో అది కూడా చేసి క్రియేట్ చేసుకుంటున్నాం. తప్పనిసరిగా రైతులకు రెండు పాస్బుక్లు అయిపోతూ ఉన్నాయి, లోన్ మాపైతా ఉంది. ఈ భగవంతుడు పైన ఒక వర్షాలు పడితే అది మనం పనులు చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా అందరూ రైతులు సంతోషంగా ఉండాలని చెప్తున్నాం. ఫర్టిలైజర్ కూడా మనకు కావాల్సిన ఫర్టిలైజర్ తెప్పించినాం. కొద్దిగా ఇబ్బంది అవుతా ఉన్నది. ఇంకా అంటే గోదాము లేక పెద్ద రైతులు కానీ చిన్న రైతులు కానీ మీకు కావాల్సిన 50% కన్నా ఫర్టిలైజర్ పొజిష్ పెట్టుకుంటే ఆ ప్లేస్ కాదు ఉంటే మళ్ళీ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ పని కూడా ఒకసారి చేయాలని